అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఇవాళ కమ్మటి కొబ్బరితో చేసిన జున్ను బూరెలు చేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. జనరల్గా మనం బూరెలు అనగానే హల్వా బూరెలు లేకపోతే పూర్ణం బూరెలు చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ కొబ్బరి జున్ను బూరెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కమ్మటి ప్రసాదం అవుతుంది. ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇదొక వెరైటీ ప్రసాదం అవుతుంది. ముందుగా దీనికోసం మనం ఫస్ట్ పన్నీర్ చేసుకోవాలి. సో దాని గురించి పాలు విరుపుకోవాలన్నమాట. మనము ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి ఇంట్లోనే చక్కగా పన్నీర్ విరుపుకొని చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, ఇంకా హెల్దీ కూడా అవుతుంది మనకి. సో ఇది చేయడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నేను లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. కొంచెం ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాను, కొంచెం నీళ్ళు కలిపి. సో యాడ్ చేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేస్తే దాన్ని బట్టి ఎంత అవసరమో మనకి నిమ్మ జ్యూసు తెలుస్తుంది. సో అలా ఫస్ట్ ఒక చిన్న నిమ్మకాయ పిండాను. కొంచెం విరిగాయి, ఇంకా విరగాల్సి ఉంది. ఫుల్గా విరిగితే మనకి పూర్తిగా మనకి పాలు అదే వాటర్ ఇంకా పన్నీర్ పూర్తిగా సెపరేట్ అవుతుంది. సో సరిపోలేదు, నేను ఇంకొక నిమ్మకాయ కూడా పిండాల్సి వచ్చింది. ఇవి లీటర్ పాలు అన్నమాట. ఇది కూడా ఇంకా పూర్తిగా విరగలేదు, మీరు అలా చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇలా వాటర్ కంప్లీట్గా సెపరేట్ అయింది కదా, అంటే మనకి జున్ను బాగా ఫామ్ అయిందని అర్థం అనమాట. ఇలా అయ్యేంత వరకు మనము యాడ్ చేస్తూనే ఉండాలి నిమ్మ జ్యూస్. కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఎప్పుడూ నిమ్మరసమే వేస్తూ ఉంటాను. ఇలా ఒక వైట్ క్లాత్ ఆల్రెడీ క్లీన్ చేసి తడిపేసి మనం పెట్టుకుంటే దాంట్లో ఫిల్టర్ చేయొచ్చు. పన్నీరు వేడిగా ఉంటే తొందరగా గట్టిపడిపోతుంది, కుక్ అయిపోతుంది అనమాట. సో వెంటనే చల్లనీళ్ళు పోసుకోవాలి. అంతేకాకుండా మనం నిమ్మ జ్యూస్ వాడాం కాబట్టి దానికి కొంచెం పులుపు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నీళ్ళతో బాగా పన్నీర్ని కడుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చల్లనీళ్ళు వేస్తే మనకు ఆ పన్నీర్ అలానే సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే ఆ వేడిలో అలా కుక్ అయిపోయి రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట. మనం పొయ్యి మీద కూడా అందుకే పన్నీర్ ఎక్కువసేపు పెట్టాం, గట్టిగా అయిపోతుందని. సో అలా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకొని బాగా వాటర్తోని వాష్ చేసుకోవాలన్నమాట ఒక 3-4 సార్లు. అయిపోయాక ఈ గుడ్డ బాగా గట్టిగా కట్టేసి మొత్తం వాటర్ బయటకు వచ్చేసేలాగా ఒక స్ట్రెయినర్ మీద పెట్టుకుందాం. సో దట్ చుక్క అలా నెమ్మదిగా పారుతుంది. సో అలా స్ట్రెయినర్ మీదే ఉంచేసుకుందాం. ఏదైనా బరువు వస్తువు పెడితే మనకు అలాగా మొత్తం వాటర్ బయటకు వచ్చేసి మనకు అది చక్క షేప్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకుందాం. ఇందులోని నేను 1.5 కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. దోరగా వేయించుకోవాలి. ఈ బూరెలు మనం పంచదారతో చేస్తున్నాం అన్నమాట. కావాలంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, నేను పంచదార వేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది. కొంతసేపు బాగా ఈ కొబ్బరిని వేపాలి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీరు జనరల్గా మీ అర్జన మేరకు మీరు ఎంత పన్నీర్ వాడుతున్నారో, ఇంకా ఎంత కొబ్బరి వాడుతున్నారో దాన్ని బేస్ చేసుకుని వేయండి. కొంతమంది ఎక్కువ తీపి ఇష్టపడచ్చు, వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెమే వాటర్ వేసాను. ఇప్పుడు మనం పప్పు 3-4 గంటలు అలా నానేసుకోవాలన్నమాట. గ్లాసుడు మినప్పప్పుకి గ్లాసుడు రైస్. సో మన పన్నీర్ సాఫ్ట్గా ఉంది కదా. సో ఈ పంచదార ఇంకా కొబ్బరి బాగా వేగాక దాంట్లోని పన్నీర్ వేసుకోవడమే. పన్నీర్ వేసుకున్నాక మరీ ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదు, ఇందాక చెప్పుకున్నాం కదా, దించేయచ్చు. సో ఇది బాగా కలపాలన్నమాట. కొంచెం యాలకుల పొడి, పంచదార ఇంకా యాలకులు కలిపి మిక్సీ కొట్టిన పొడి అన్నమాట, అది కొంచెం వేసుకోవాలి.
ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ కొట్టేసుకున్నాం కదా, ఆ పిండిలో కొంచెం ఉప్పు, పంచదార కలిపేసి బాగా మిక్స్ చేయండి. మీరు బూరెకి కవరింగ్ ఎలా ఉండాలి అంటే కొంచెం ఇలాగ పూర్తిగా జారుడుగా కాదు, పూర్తిగా తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు బాగా బూరె కోట్ అవుతుందన్నమాట. నూనె కూడా వేడి చేసుకొని రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సూజీ, ఇదేంటంటే మనం బైండింగ్కి వాడతామన్నమాట. సో సూజీని కొంచెం దోరగా వేయించి కొంచెం ఉడికించి ఇందులో కలిపేసామన్నమాట. జస్ట్ హాఫ్ కప్ సూజీనే వాడుతున్నాం. అది వేయడం వల్ల మనకి బైండింగ్ ఈజీ అయ్యి చక్కగా ముద్ద కడుతుందన్నమాట. ఎక్కువ సూజీ వేసుకోవద్దు, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. జస్ట్ పావు కప్ వేసినా పర్వాలేదు, మనకు ఓన్లీ అది ఇలా ముద్ద కట్టడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సూజీ వేస్తున్నాం. ఇంకా బాగా వేపండి సూజీ. బాగా ఉడికాకనే ఈ మిశ్రమంలో యాడ్ చేయండి. అలా ఉండలు కట్టుకోవాలి బూరెలకి. నెక్స్ట్ ఇదిగోండి ఇలాగా కోట్ చేసుకోవాలి బూరెని. కోట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. సో ఇదిగోండి ఫస్ట్ సెట్ బూరెలు తీసాం. అలా అన్నీ వేయించుకోవడమే మనం. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బూరిది, కమ్మగా ఉంటుంది. మీకు కావాలంటే నట్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఈ జున్ను ఇంకా కొబ్బరి కాంబినేషన్ తో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను వేరే ఏం వేయలేదు. తప్పకుండా ట్రై చేయండి, కమ్మగా ఉంటుంది. మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇదిగోండి బూర ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. కొబ్బరి ఇంకా పన్నీర్ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి క్రంచ్ ఇస్తుంది, ఇంకా సాఫ్ట్గా పన్నీరు చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. కొంచెం ఓపిక పెడితే చాలు, మరీ ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు. జస్ట్ మనకి ఆ జున్ను తీసుకోవడంలోనే కొంచెం టైం అంతే. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ.